రికార్డింగ్ నెంబర్ 4 శంఖారావం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాం మనం. 3 స్వభావములు అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. లోకంలో ముఖ్యంగా 3 రకాల స్వభావాలు ఉంటాయి మనుషులకి. 3 రకాల స్వభావాలతో ఉంటారు వ్యక్తులు. మొదటి వాళ్ళు జీవితం దుఃఖమయము అని వడిలిపోయిన ముఖాలతో జీవిస్తూ మిగతా వాళ్ళకు కూడా ఆ విషయమే చెప్తూ ఉంటారుట. ఇంకొక రెండో వెరైటీ వాళ్ళేమో మనం ఎప్పుడు పోరాడి విజయం సాధించుకోవాలి జీవితంలో అని వీరోచిత వీరులలాగా ప్రసంగాలు చేస్తూ ఉంటారట వాళ్ళు. మూడో రకం ఏం చేస్తారు, జీవితం అంతా ఒక యజ్ఞము, దానికి కావాల్సిన యజ్ఞవేదికే ఈ శరీరము మరి అని వాళ్ళు అంతస్మితోల్లాసిత భావము అంటున్నారు. వాళ్ళ లోపల అటువంటి భావం ఉంటుందిట అని. ఇది మరి ఒక తరహా వారి, అంటే వీళ్ళేం ప్రవచనాలు చేయరు, లోపల ఎంతో ఉత్సాహమైన భావం ఉంటుంది. ఏమిటది, జీవితం అంతా ఒక యజ్ఞము, దానికి కావాల్సిన యజ్ఞవేదిక ఈ శరీరము అని లోపల ఒక భావం ఉంటుందిట మూడో రకం వాళ్ళకి. ఈ పై 3 కూడా తమోగుణము, రజోగుణము, సత్వగుణాలు లక్షణాలు ఇవి అని చెప్పి చెప్తున్నారు. మొట్టమొదటి తరహా వారు అంటే జీవితం దుఃఖమయము అని చెప్పి ప్రసంగాలు చేసేవాళ్ళు అలసులు, మందబుద్ధులు అంటున్నారు. అంటే వాళ్ళు బద్ధకస్తులు, ఏ రకమైన పనులు చేయరు. నిద్ర తిండి బాగా కావాలి వాళ్ళకి, బాధ్యత లేకుండా ఉండేవాళ్ళు మనకు కూడా చాలామంది కనపడుతూ ఉంటారు. ఊరికే ప్రసంగాలు చేస్తారు, అందరికీ ప్రవచనాలు చేసినట్టు బోధలు చేస్తారు, కానీ వాళ్ళు మటుకు ఏమీ చేయరన్నమాట. రెండో తరగతి వాళ్ళ జీవితంలో పోరాడి జయించవలను అనే ఉద్దేశం వాళ్ళకు ఉండటం ఒక కారణం. ఎప్పుడూ ఘర్షణే ఉంటుంది వాళ్ళ జీవితంలో. ఉన్నది చాలదు, లేనిదేదో కావాలి. వెంపర్లాట అంటే ఇక వెతుకుతూనే ఉంటారు వాళ్ళు, ఉన్నది కాకుండా ఇంకేదో కావాలని. ఈ ప్రయత్నంలో అసలు ఎంత బాగా చెబుతున్నారో, మార్పులను సమస్యలను కోరి ఆహ్వానించుకుంటారట వాళ్ళు. అంటే ఎప్పుడూ ఒక ఘర్షణలో ఉండేవాడికి బాగా సమస్యల్ని, ఎన్నో రకాల మార్పుల్ని ఇన్వైట్ చేసేటటువంటి లక్షణం ఉంటుందన్నమాట. ఆహ్వానించుటలో ఈ తరహా వారు అగ్రగణ్యులు. సమస్యలను మార్పులను కోరి ఆహ్వానించుటలో చాలా గొప్పవాళ్ళు ఈ పర్టికులర్ విషయంలో వీళ్ళు అని చెబుతున్నారు. ఇష్టమైన మార్పులన్నీ, ఏదైనా తనకిష్టమైనవి జరిగితే తన గొప్పతనమే అని చెప్పి విపరీతంగా మురిసిపోవటం. సమస్యలు వచ్చినప్పుడేమో వీళ్ళు కారణం వాళ్ళు కారణం అని వాళ్ళ నెత్తిన రుద్దటం వీళ్ళ మామూలు స్వభావంట. కీర్తి ప్రతిష్టల కోసమో, లేకపోతే బాగా నలుగురు మంచిగా చెప్పుకోవాలని చెప్పి ఒకటి, లేకపోతే తన లోపల నేను చేస్తున్నాను అనేటటువంటి అహంభావాన్ని తృప్తిపరచుకోవటం కోసము దాన ధర్మాదులవి చేస్తారట. ఇంకొక ఇది కూడా జరుగుతుంది వీళ్ళ జీవితంలో. ఏంటంటే ఏదో ఒక పెద్ద ఆశయము అంటే ఒక గొప్ప నేను ఇలా ఉండాలి అనేటటువంటి, నేను దాన ధర్మాలు చేస్తాను, నాది జాలిగా ఉండే అనేటటువంటి భావం గట్టిగా పెట్టుకొని, ఒక ఆశయం పెట్టుకొని, నేను ప్రజల కోసం ఇది చేస్తున్నాను అనేటటువంటి ఒక ఆశయం పెట్టుకొని, దానికోసం మొత్తం అంతా ఉన్నదంతా కూడా ఊడగొట్టుకొని కుటుంబాన్ని దిక్కులేని వాళ్ళని చేయటం అనేది ఈ తరహా వ్యక్తుల్లో బాగా కనపడుతుంది. అంటే ఈ రజోగుణం ఉన్న వాళ్ళల్లో ఇది బాగా కనపడుతుంది. కుటుంబాన్ని కూడా చూసుకోకుండా డబ్బులన్నీ పారేసుకొని ఏదో ఒక పేరుతో దానమనో ధర్మమనో దయనో ఒక ఆశయం రూపంలో పెట్టుకొని ఉన్నదంతా ఊడగొట్టుకుంటారు అని చెప్పి చెబుతున్నారు. కానీ చాలామంది ఇట్లా విడివిడిగా ఉండవు, వీళ్ళు అలసులు, మందబుద్ధులు, తమోగుణ సంపన్నులు, వీళ్ళు రజోగుణ సంపన్నులు అని ఇట్లా విడివిడిగా ఉండరు, మిక్స్ ఉంటుంది. కొన్ని రజోగుణ లక్షణాలు ఉంటాయి, కొన్ని తమోగుణ లక్షణాలు ఉంటాయి. అట్లా కలబోసుకొని జీవితం అనే సుడిగుండంలో గిరగిరా తిరుగుతూ ఉంటారు వీళ్ళు అని చెప్పి చెబుతున్నారు. మా మానవులు మునుగుతూ తేలుతూ ఉంటారు, అదే గొప్పతనం అనుకుంటూ ఉంటారు, కష్టపడి పనిచేయరు. ఉన్నత స్థితి మాత్రం కావాలి అని ఉంటుంది వాళ్ళకి. పేరు ప్రతిష్టలు ఉండాలి, భోజనము, నిద్ర, సుఖము, ఏ ఆటంకం లేకుండా అన్నీ జరగాలి, తన మటుకు ఏ పని చేయడు.
ఇట్లా జీవితాన్ని నడిపే వాళ్ళకి సుఖం అని అనిపించేది కూడా నిజమైన సుఖం కాదు, సుఖంలాగా అనిపిస్తుంది, సుఖపడుతున్నట్లుగా అనిపిస్తుంది. తర్వాత మధ్యలో దుఃఖానికి మధ్యలో ఒక గ్యాప్ వచ్చేదాన్నే సుఖమని వీళ్ళు అనుకుంటూ ఉంటారు అని చెప్పారు. మరి వీళ్ళ దుఃఖ నివారణ మార్గం ఏది అంటున్నారు. మరి వీళ్ళు ఇంత దుఃఖపడుతుంటే ఎట్లా వీళ్ళకి ఇది పరిష్కారం ఏమిటి అంటే, బాహ్యలోకంలో సన్నివేశాలు మాత్రమే ఉండుననియు. మనకు మామూలుగా చూసే చోట ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, కానీ ఇన్సిడెంటు సమస్యకి కారణం అవ్వదు. సమస్యకి కారణం ఏదవుతుందంటే, ఏది జరుగుతోందో దాన్ని ఒక సమస్యగా తను భావిస్తాడు. సమస్యగా భావించంగానే దాని నుంచి బోలెడన్ని సమస్యలు పుట్టడానికి బాగా దోహదం చేస్తాడు. కానీ దుఃఖ నివారణ జరగాలంటే నిజంగా తెలుసుకుంటాడు ఒకానొకడు. ఏమని తెలుసుకుంటాడు? ఊరికే ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, నేను వాటిని హౌ ఐ యామ్ టేకింగ్, దాన్ని బట్టి నేను ఆలోచించుకోవచ్చు. సమస్య నా నుంచి పుడుతోంది, ఇదే సమస్య అందరికీ లేదు కదా, ఈ సమస్య నా దగ్గర నుంచి పుడుతోంది కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం కూడా నా దగ్గరే ఉంటుంది అని తెలియటం అనేది దుఃఖ నివారణకి మొట్టమొదటి మెట్టు. ఫస్ట్ దుఃఖం పోవటానికి ఫస్ట్ మెట్టు ఏమిటి? సమస్య నా దగ్గర ఉంది కాబట్టి పరిష్కారం కూడా నా దగ్గరే వెతకాలి. నేను వాళ్ళ మీద వీళ్ళ మీద, వాళ్ళు కారణం వీళ్ళ కారణం అని అన్నప్పుడు పరిష్కారం దొరకదు. నాకు ఈ సమస్యలో నుంచి బయటపడటానికి అవకాశం పోతుంది, ఉండదు. నా దగ్గర సమస్య మొదలైంది కాబట్టి నేనే దీనికి కారణం అంటే అప్పుడు దాన్ని నివారించుకోవడానికి, ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి నాకు ఒక అవకాశం వస్తుంది అని చెప్పి తెలుసుకుంటాడు. తెలుసుకోవటము అనేదే ఫస్ట్ స్టెప్ట దుఃఖంలోంచి బయటికి రావడానికి. తన స్వభావము, దాంట్లో నుంచి పుట్టే భావాలు, తన స్వభావం ఏమిటి, దాంట్లో నుంచి ఏ రకమైన భావాలు పుడుతున్నాయి, నేను కర్తవ్యం అనుకొని ఏ డెసిషన్స్ తీసుకుంటున్నాను, వాటిని ఎవరు ఆచరిస్తున్నారు, నేను కర్తవ్యమని తీసుకున్న డెసిషన్స్ నా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, నా సెన్సెసే కదా చేస్తున్నవి. ఈ మొత్తాన్ని కూడా ఒక మహావృక్షంగా మనకు కృష్ణుడు దర్శింపచేశాడు అని అంటున్నారు. ఆ వృక్షానికి వేళ్ళు పైన కారణలోకాల్లోనూ, కొమ్మలేమో కింద భౌతిక లోకంలోనూ నిలబడి ఉండగా ఈ అశ్వత్థ వృక్షము అనేది తల్లకిందులుగా ఉన్నది అని కృష్ణుడు వర్ణించాడు అని చెప్పి చెబుతున్నారు. ఈ తల్లకిందులుగా ఉండటం అంటే ఏంటంటే, మన బుర్రలో ఉంటాయి అన్ని వేళ్ళు అంటే అవి మొదళ్ళు. ఏమిటా మొదళ్ళు? మన బుర్రలో ఉండే అభిప్రాయాలు, ఊహలు, ఆశలు, కోరికలు, కోపాలు, ద్వేషాలు, ఇవన్నీ కూడా దేహభావం దేహమంతా కొమ్మలైపోయినట్టుగా కిందకి విచ్చుకుంటుంది, పైకి విచ్చుకోదు. ఇది సహజమైనటువంటి విప్పారటం కాదు అని చెప్పి క్లియర్గా తెలుసు. కాబట్టి కృష్ణ పరమాత్మ ఇది తల్లకిందులుగా ఉంటుంది, వృక్షము కిందకి పాకుతుంది, కిందకి పెరుగుతుంది. దీని కొమ్మలు వేళ్ళు మటుకు బుర్రలో ఉంటాయి, పైన ఉంటాయి, దీని మిగతాదంతా కింద ఉంటుంది అని చెప్పి తల్లకిందులుగా ఉన్నదాన్ని వర్ణించడానికి కారణం అది. దానికి అది ఎలా జరుగుతుందో కూడా చెబుతున్నారు. మన స్వభావం నుంచి భావం పుడుతుంది, భావం నుంచి అభిప్రాయాలు పుడతాయి, అభిప్రాయాల నుంచి ఇంకా ఆసక్తి అంటే అతుక్కుపోతాం, మోహం ఎక్కడో అతుక్కుపోతాం. ఆ ఆసక్తిలో నుంచి రకరకాలు ఉద్భవించి ఈ పని ఆ పని ఇంకా మన స్వభావం పూర్తిగా దాంట్లో సంగమం అయిపోతుంది. ఒక భావంతోనే ఇంత జరిగితే మళ్ళీ ఇంకో భావం పుడుతుంది, దాంతో మళ్ళీ కొమ్మలు ఆకులు పళ్ళు పూలు బోలెడొస్తాయి. ఇది ఒక చక్కర్లాగా, ఒక మెరిగోరౌండ్ లాగా ఆవృత్తం అవుతూనే ఉంటుంది, మళ్ళీ తిరుగుతుంది, అక్కడక్కడే తిరుగుతుంది. కానీ ఇది బాగుపడటము అనేటటువంటి మార్గంలోకి వెళ్ళటం అనేది జరగదు. మెరిగోరౌండ్ లాగా అక్కడెక్కడే తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ అవే అనుభవిస్తూ ఉంటారు. మళ్ళా భావాల్లోనికి పోవటం, మనస్సు తన వెంట తిప్పుకుంటూ ఉంటుంది మనల్ని. దీని అంత చూడాలని బయలుదేరిన వాళ్ళకి
కా కాజ్ అండ్ ఎఫెక్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఈ పని వల్ల అదైంది, ఆ పని వల్ల ఇదైంది అనేటటువంటిది విపరీతమైనటువంటి చక్రభ్రమణం అయిపోతుందిట. దీనివల్ల అది, దానివల్లనే ఇది అనేటటువంటి కార్యకారణ సంబంధాలని చూస్తూ ఉంటుంది ఆ స్వభావం. చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ అదే 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 జరుగుతుంది. అంధకారం మటుకు తొలగిపోదు. జీవితం అయిపోతుంది కానీ అంధకారం మాత్రం తొలగిపోదు అంటున్నారు. కానీ దీని అంతు చూడటం అనే దానికి అది పద్ధతి కాదు అసలు. పైన చెప్పిన ఆ మెరుగో రౌండ్లో ఎక్కడైతే ఆసక్తి అనేది కలుగుతుందో, ఆసక్తి అంటే ఏంటంటే ఇష్టం, ఒక పని చేయడం చాలా ఇష్టం, ఒక పని ఇష్టం లేదు, అది ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో మనకి నిజంగా తెలియదు. పెద్ద ఇష్టాయిష్టంలోనే ఒక పెద్ద రాక్షసుల్లాగా అయిపోయి మనని మింగేసేస్తాయి అనే విషయం మనకు తెలియదు. ఏమంటున్నారు, ఈ ఈ ఆసక్తి అనే చోట దీన్ని తెగ నరకాలి. ఆ ముడిని, మన స్వభావంలో ఒక ఆసక్తి అనే ఒక ముడి ఉంది, ఆ ముడిని తెగ నరకాలి అనేటటువంటి భాష మాట్లాడుతున్నారు ఇక్కడ. నరికి పడేసేయాలంతే. తను కోరినవి వేరు, తనకు కావాల్సినవి వేరు. తనకి కావాల్సిన దాన్నే కోరుకోవడం అనేది తెలుసుకున్న వాళ్ళకి ఆనందం వస్తుంది. తనకు కావాల్సిన దానిని కోరుట తెలియని వానికి, అంటే కావాల్సింది కాకుండా వేరే ఏదో కోరుకున్న వాడికి దుఃఖమే మిగులుతుంది అని క్లియర్గా చెబుతున్నారు. ఈ అంశం తెలిసిన వాళ్ళకి అసంగము అను ఖడ్గముపై గట్టి పట్టు చిక్కును. ఈ విషయం క్లియర్గా అర్థం చేసుకుంటే నేను ఎక్కడెక్కడ పోయి అతుక్కుంటున్నానో, ఏదో అదిష్టం ఇదిష్టం అని ఎట్లా వెంపర్లాడుతున్నానో, ఇవన్నీ మనసులో నుంచి తీసేసి మనసును ఖాళీ గనక చేసుకుంటే అటువంటి వాడికి అసంగము, మనస్సును ఖాళీ చేసుకోవడం అనేటటువంటి సంగమే ఉండదు ఇంక వాడికి. దేంతోనేవో చేస్తూ ఉంటాడు, జీవిస్తూ ఉంటాడు, కానీ సంగము అనేది పోతుంది. అసంగము అనే కత్తి దొరుకుతుంది వాడికి. ఖండించమన్నారు కదా, తెగ నరకమన్నారు కదా, తెగ నరికేశాడు. ఆ చేతిలో ఆ కత్తి ఉన్నదన్నమాట. 10 మంది మేలు కోసం పనులు జరుగుతాయి, ఆ 10 మందిలో తను కూడా ఉంటాడు, తనకి మేలు జరుగుతుంది అనేటటువంటి ఎలిమెంటరీ ట్రూత్ అంటున్నారు. ప్రాథమిక సత్యం తెలిసిన వాళ్ళకి ఈ ఖడ్గాన్ని, ఈ అసంగము అనే దాన్ని కత్తిరించి పడే, అసంగము అనే ఖడ్గాన్ని ఎలా వాడుకోవాలో మంచి స్కిల్ ఏర్పడుతుందిట. వాళ్ళు ఏదో పిచ్చిగా చెయ్యరు, చాలా స్కిల్ఫుల్గా ఆ కత్తిని వాడుకుంటారు అని చెప్పి చెబుతున్నారు. ఈ వృక్షపు తత్వాన్ని ఎరిగి, ఇది ఈ వృక్షం తల్లకిందులుగా ఉంది, దీని మొదళ్ళన్నీ మన మెదడులో ఉన్నాయి, ఇట్లా తెలుసుకొని నిస్సంగుడయి ఉన్నవాడికి తన లోపలే 3 పురుషులు కనపడతారు అని చెప్పి చెబుతున్నారు. ఎట్లాగంటే భౌతిక శరీరము, ఇంద్రియ ప్రవృత్తులు, రాగద్వేషాదులు. భౌతిక ఫిజికల్ బాడీ ఒకటి ఉంది, సెన్సెస్ ఉన్నాయి, అవి ఎలా ప్రవర్తిస్తాయో మనకు కూడా తెలుసు, ఇంద్రియాలన్నీ ఎలా ప్రవర్తిస్తాయో తెలుసు. రాగద్వేషాదులు అంటే ఇష్టములు, అయిష్టాలు, ఇష్టాలు. తన స్వభావాలతో కలిసి ఇవన్నీ ఉండి తన స్వభావంతో కూడా కలిసి అహంకారమయుడైన క్షరపురుషుడు మొట్టమొదటివాడు. అంటే ఇప్పుడు మనల్ని మనమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నమాట. మనమే క్షరపురుషుడు. క్షరపురుషుడు ఎందుకు అయ్యాము? ఇది పోతుంది, శరీరంతో మనం ఐడెంటిఫై అయ్యాం, ఇంద్రియాలతో ఐడెంటిఫై అయ్యాం. ఈ రాగద్వేషాలు, ఇంద్రియ ప్రవృత్తులు, స్వభావమే నేనే దేహాన్ని, నేనే మనస్సుని అని గట్టిగా నమ్మకం కలిగి ఉన్నాం మనం. అందుకని మనం క్షరపురుషుడు లిస్టులోకి వస్తాం అన్నమాట. అంటే పోతాడు వీడు, దేహం పోతుంది కదా, దేహం పర్మనెంట్ కాదు కాబట్టి, దేహం పోగానే దేహమే నేను అనుకున్నవాడు కూడా పోయినాననుకుంటాడు కాబట్టి వీడిని క్షరపురుషుడు అన్నారు. ఒక జన్మలో పుట్టి వెళ్ళిపోతాడు వీడి, ఇంకా వీడికి ఏమీ లేదు. ఇట్టి కొన్ని వేల జన్మల అనుభూతులను ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఎన్ని వేల జన్మలో జరిగినప్పుడు ఆ అనుభూతులన్నిటినీ కూడా పోగు చేసుకొని మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండేవాడిని జీవుడు అంటారు అని చెప్పి చెబుతున్నారు. తన ఇన్ని వేల జన్మల్ని, ప్రణాళికల్ని నిర్ణయించి నడిపించేవాడు ఇంకొకడున్నాడు. అది సరైన
పురుషుడు అని వాడికి అర్థం అవుతుందిట. సృష్టిలో తనలాంటి జీవులు కోటాను మంది ఉన్నారు కదా, ఎంతమంది కోట్ల మందో, అందరికీ ప్రతివాడికి ఒక ప్రతి జన్మ ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక బ్లూ ప్రింట్ ప్రకారమే జరుగుతోంది. ఒకళ్ళ బ్లూ ప్రింట్ ఇంకొకళ్ళ బ్లూ ప్రింట్కి ఇబ్బంది కలగట్లేదు. ఎంత బ్యూటిఫుల్గా ఎవడికి ఏది కావాలో, ఏది ఎలా, హౌ టు ఓపెన్ అవుట్ ది బ్లూ ప్రింట్ అనేది పర్ఫెక్ట్గా ఇంకొకళ్ళతో, ఇంకొక మనిషితో ఏ రకమైనటువంటి క్లాష్ లేకుండా జరగటం అనేది ఎంత అద్భుతమైన సృష్టి. ఇన్ని కోట్ల ప్రణాళికలు నడిపేవాడు ఎంత పురుషోత్తముడయి ఉంటాడు, ఎంత గొప్పవాడయి ఉంటాడు అని తెలుసుకొని వాడే పురుషోత్తముడు అని తెలుసుకుంటాడు. తెలుసుకున్న వాడికి ఆ పురుషోత్తముడి ప్రతినిధే ఈ కృష్ణ పరమాత్మ అని అర్థమైపోతుంది. యోగానికి ఈశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఆ పురుషోత్తముడి తాలూకు వాడే అని తెలిసిపోతుంది. ఈ యోగేశ్వరుడైన కృష్ణ పరమాత్మ వేరే ఎవరో కాదు అని ఎప్పుడైతే ఆ గ్లిమ్సెస్ కొంచెం వచ్చినాయో అప్పుడేమవుతుందంటే వీడికి ఆల్రెడీ కొంచెం ఏం తెలిసింది, ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి, నా జీవితాన్ని నేను నడుపుకోవటం కాదు, ఇవన్నీ జరుగుతున్నాయి అనే కనువిప్పు కొంచెం స్టార్ట్ అయింది. జరగటం వేరు, జరపటం వేరు. నేను జరుపుకుంటున్నాను, నేను పొరపాటు చేశాను, అవతల వాడు పొరపాటు చేశాడు, వాడు అలా చేసినందువల్ల వీడికి ఇట్లా, నాకు ఇట్లా అయింది అనే కాజ్ అండ్ ఎఫెక్ట్, దీనివల్ల అదైంది, దానివల్ల ఇదైంది, అది చక్కరని చెప్తున్నారు. అసలు నిజంగా మనకు తెలుసా దీనివల్ల అది అవుతుందని? అవుతుంది కదండి మనకి అంటాం మనం. అవును, మనం ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తుంది కదా అనేది మన రిఫరెన్సు. దానివల్ల అది అవుతుంది అనే నీ నమ్మకం వల్ల, మన నమ్మకం వల్ల అవుతుంది తప్ప నిజానికి కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఎవ్రీ ఇన్సిడెంట్ ఈజ్ ఇండివిజువల్ అని మనకి చివరిలో తెలిసిపోతుంది భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల, పరమాత్మ అనుగ్రహం వల్ల. సో ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్లో పడిపోయి దీనికి ఇది కారణం అనుకున్నప్పుడు అన్నీ మనం ఏ దృష్టితో చూస్తామో ఆ దృష్టి అదే కనపడుతుంది మనకి. మంచిగా ఉన్నవాడిని, మంచిగా మనకు కనపడిన వాడిని స్నేహితుడు అనుకుంటాం. ఏదన్నా మనకి చిన్న అపకారం చేశాడేమో అని ఎవడైనా చెప్పంగానే వాడిని వాళ్ళ నుంచి శత్రువుగా చూస్తాం, వాడు శత్రువు అయిపోతాడు. అంటే మనమే ఇన్వోక్ చేసుకుంటాం ఆ శత్రువునో మిత్రువునో లేకపోతే జరగబోయే యాక్షన్నో. ఈ మెరిగో రౌండ్లో నుంచి ఎప్పుడైతే పరమాత్మ జరుపుతున్నాడు ఇవన్నీ, ఇట్లాంటి వాళ్ళు కొన్ని కోట్లు ఉన్నారు, వాళ్ళందరి జీవితాల్లో కూడా జరుగుతున్నాయి, వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు క్లాష్ అవరు, ఒకరినొకరు అనుసరించిపోవటమే సృష్టి, అద్భుతమైనటువంటి సృష్టి అనేటటువంటి భావం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఇంకా వీడికి ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చినా తనే కారణమేమో, ఇది ఇంకొకళ్ళు కాదేమో అనేటటువంటి చక్కని దివ్య దర్శనాన్ని భగవంతుడు లోపల ఒక చిన్న వెలుగులాగా స్టార్ట్ చేయిస్తాడు. అదే ఆ భగవంతుడు, ఆ గురువు మనకి చేసేటటువంటి, చేతికిచ్చేటటువంటి దివ్వె. ఆ దివ్వె పట్టుకొని మనం స్పోర్ట్స్ మన్ లాగా జీవితాన్ని చక్కగా దివ్వె వెలుగులో అన్నీ వెలిగించుకుంటూ పోవటమే. ఇంకా మన జీవితం కష్టం ఉండదు. మనకి తెలిసిపోయింది విషయం అన్నమాట. రికార్డింగ్ నెంబర్ 4 అయిపోయింది.